హన్మకొండ జిల్లా వంగర గురుకులంలో విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. హాస్టల్ రూమ్లో ఉరివేసుకొని సూసైడ్ చేసుకుంది 10వ తరగతి విద్యార్థిని. దీపావళి సెలవులకు ఇంటికి వెళ్లిన విద్యార్థిని నిన్ననే గురుకులానికి తిరిగి వచ్చింది. ఇవాళ తెల్లవారుజామునే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలిది హుజురాబాద్ మండలం రాంపూర్ గ్రామంగా గుర్తించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. సెలవులు అయిపోయాక నిన్న పొద్దున 11:30కు తీసుకెళ్ళి హాస్టల్లో జాయిన్ చేసినాక సాయంత్రం సుతా ఫోన్ చేసింది, డాడీ నేను మంచిగానే ఉన్నాను. మళ్ళీ ఇవాళ పొద్దున ఫోన్ చేసి డాడీ నాకు భయం అవుతుంది, నేనుండా అత్త అని అన్నది. అన్నాక నేను బయలుదేరి అత్తానరా, మరి వచ్చేదాకా ఉండు, మేడానికి చెప్పు, నేను వచ్చేదాకా నీతోటి ఉండు అని అన్నాక మేము బయటలకే ఉరేసుకునేది చిన్నతోటి. మాకు తగిన న్యాయం జరగాలి, మా బిడ్డకు నాకు. ఇక ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలి. నిన్న వచ్చినప్పుడు నేనే రిసీవ్ చేసుకున్నానండి అమ్మాయిని. హెల్త్ బార్లోకి వెళ్ళింది, నిన్న మధ్యాహ్నం వచ్చింది. వాళ్ళ ఫాదర్ దించేసి వెళ్ళారు. దించేసి వెళ్ళాక కూడా కొంచెం ఏడుస్తూనే వాళ్ళ మదర్తో మాట్లాడుతుంటే నిన్న వచ్చినాక కూడా వాళ్ళ మదర్తో మాట్లాడినాక ఎగ్జామ్స్లో తను చాలా క్లెవర్ స్టూడెంట్ అండి. ఎగ్జామ్స్ అని చెప్పేసి వచ్చింది. నైట్ కూడా నాకు ఎట్లనో అనిపిస్తుంది అంటే ఎన్సిటీ మేడం, నైట్ కేర్ మేడం దగ్గర పడుకుంది. పొద్దున్న కూడా నాకు ఎట్లనో అనిపిస్తుంది మేడం, పేరెంట్స్తో మాట్లాడుతుంటే 6:25 వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడించినాక వాళ్ళు వస్తున్న బిడ్డ అని కూడా చెప్పారంట. తర్వాత మేము ఇంకా 8:30కి ఇట్లా ఎగ్జామ్స్ అని చెప్పి పేపర్స్ అన్ని సెట్ చేసుకుంటుంటే అమ్మాయిది FRS తీసుకుందామంటే లేదని చెప్పేసి డార్మెటరీకి వెళ్ళేసరికి తలుపు రావట్లేదని చెప్పగానే మేము అందరం పరిగెత్తుకుంటే 8:30 తర్వాత వెళ్ళి చూసేసరికి అమ్మాయి హ్యాండిల్ చేసుకుంది. హన్మకొండ జిల్లా వంగర గురుకులంలో 10th క్లాస్ చదివే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, హాస్టల్లో ఉన్నటువంటి సమస్యలా లేదంటే వ్యక్తిగతంగా ఇంటి దగ్గర సమస్యలా, విద్యార్థి మరణానికి గల కారణాలు ఏం తెలుసా ఇప్పటిదాకా? రాజేష్, ప్రస్తుతం అయితే ఆ వర్షిత సూసైడ్ కు సంబంధించి ఏదైతే గురుకులం ఉందో గురుకులం ప్రిన్సిపల్, అదేవిధంగా అక్కడ పనిచేసే స్టాఫ్ పైన అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆమె తండ్రి వంగర PS లో ఫిర్యాదు చేయడం జరిగింది. గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ వర్షిత కొంత మెంటల్ గా కొంత ఇబ్బంది పడుతోంది. అన్నిటితో ప్రతిసారి భయపడుతుంది, నాకు భయం వేస్తుంది, ఇక్కడ ఉండలేనంటూ కూడా టీచర్ లో చెప్పింది. మాకు ఈ విషయం చెప్తే పేరెంట్స్ సమాచారం ఇచ్చాము, పండుగకి వెళ్ళి మళ్ళీ వచ్చిన తర్వాత తాను తీవ్ర భయంతో ఉండడంతో వాళ్ళ పేరెంట్స్ కూడా ఫోన్ చేశామని చెప్పారు. అయితే నిన్న మధ్యాహ్నము వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేసింది, వాళ్ళు వస్తామని చెప్పారు. ఉదయం 8 గంటలకు కూడా వాళ్ళకి ఫోన్ చేస్తే హాస్టల్కి వస్తున్నామని చెప్పారు. కానీ వాళ్ళ పేరెంట్స్ వస్తామని చెప్పిన తర్వాత అటు ప్రేయర్ జరిగింది. ప్రేయర్ తర్వాత వీళ్ళకి ఫేషియల్ రికగ్నిషన్ తీసుకోవాలి, అటెండెన్స్. సో ఆ సమయంలో తను మిస్ అయింది. ఆ తర్వాత తన కోసం వెతగ్గా డార్మెటరీ రూమ్ లో కిటికీలో చూస్తే అప్పటికే ఆమె హ్యాంగ్ చేస్తూ ఉంది. అంటే తనకు వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉన్నాయంటే వాళ్ళ పేరెంట్స్ కూడా తనకు ఎటువంటి సమస్యలు లేవు, తమతో బాగానే మాట్లాడిందని చెప్తున్నారు. కానీ తనకు కొన్నేళ్ల క్రితము తనకు ఒక మేజర్ సర్జరీ జరగడం, ఆ తర్వాత నుంచి కూడా తను తీవ్రంగా భయభ్రాంతులకు గురవుతుంది. కొంత మానసికంగా ఆమెకు వేదనకు గురయ్యే సూసైడ్ చేసుకుందంటూ కూడా తోటి ఫ్రెండ్స్ ఏమంటారు, క్లాస్మేట్స్ కావచ్చు, చాలా మంది దాంట్లో విద్యార్థులు ఉంటారు కాబట్టి, అంటే వాళ్ళ మొదటి నుంచి ఆ అమ్మాయి ఎట్లా ఉండేది, వాళ్ళతో కలిసి ఎట్లా ఉండేది, లేదంటే ఏమైనా సమస్యలతో ఉండేదా, ఎవరన్నా ప్రాబ్లమ్స్ ఏమైనా షేర్ చేసుకునేదా, వాళ్ళ ఫ్రెండ్స్ ఏమంటున్నారు, మాట్లాడారా? తాను సూసైడ్ చేసుకునే విషయం తెలిసినప్పటి నుంచి కూడా తన క్లాస్మేట్స్ ఆ గురుకులంలో తనతో మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా తీవ్రంగా ఏడుస్తూ కనిపించారు. వాళ్ళంతా కూడా ఒక్కసారిగా భయానికి గురైన పరిస్థితి. అయితే దాదాపు 4 ఏళ్లుగా వంగర గురుకులంలో తాను చదువుతుంది. అయితే అప్పటి నుంచి కూడా తను ఇంటెలిజెంట్ స్టూడెంట్, క్లాసులో ఎప్పటికీ టాపర్ వచ్చే స్టూడెంట్. అయితే తనకు ఎప్పుడు కూడా ఏ విధమైన సమస్యలు ఉన్నాయనో లేకపోతే టీచర్లు ఇబ్బందులు పెడుతున్నా ఏ రోజు కూడా తన క్లాస్మేట్స్ కి చెప్పలేదు. సో టీచర్ల దృష్టికి కూడా ఏ రోజు తీసుకెళ్ళలేదు. పేరెంట్స్ కూడా ఈవెన్ తాను ఈ 4 ఏళ్ల చదువులో కూడా టీచర్స్ తిడుతున్నారనే అంశాన్ని కూడా ఏ రోజు కూడా పేరెంట్స్ దృష్టికి తీసుకెళ్లేదు. అయితే అనూహ్యంగా ఈ రోజున తనకు బలవన్మరణానికి పాల్పడడానికి ప్రధాన కారణము తనకు మెంటల్ గా ఏదన్నా తను ఇబ్బంది పడుతూ ఎవరికి చెప్పుకోలేక సూసైడ్ చేసుకుందా, లేకుంటే నిజంగా చదువు లోపల ప్రెషర్ ఫీల్ అయిందా అనే దానిపైన ప్రస్తుతం పోలీసులు కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి కూడా అక్కడికి వెళ్లారు. పూర్తిగా అసలు తన ఫ్రెండ్స్ ను కూడా పూర్తిగా క్షుణ్ణంగా మాట్లాడిన తర్వాత అసలు తను ఎవరితో తన బాధను చెప్పుకున్నా, లేకుంటే తన నోట్స్ లోపల ఏదైనా తనకు సంబంధించిన సమస్యను రాసుకుందా అనే అంశాలపై కూడా పూర్తిగా దర్యాప్తు జరుపుతున్నారు. ప్రస్తుతం
పోలీసులు అయితే తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు టీచర్లపై అనుమానంతో ఉన్నటువంటి తండ్రి ఫిర్యాదు ఇవ్వడంతో పిటిషన్ తీసుకోవడం జరిగింది. ఇక దీన్ని పూర్వపరాలు దర్యాప్తు చేసిన తర్వాతే కేసు నమోదు చేస్తామంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. మొత్తానికి ఒక 10th విద్యార్థిని చదివి ఇంటెలిజెంట్ స్టూడెంట్ ఈ విధంగా సూసైడ్ చేసుకోవడం, దానికి సంబంధించి ప్రధాన కారణాలు కూడా ఏవి తెలియకపోవడంతో కొంత అయోమయ పరిస్థితి నెలకొంది. మొత్తానికి పోలీసుల ఎంక్వైరీలో పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ వేణు.